జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ తన పార్టీ ఆఫీస్ అయినటువంటి మంగళగిరిలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందండి. ఆ ప్రజా దర్బార్ అనే కార్యక్రమానికి వెళ్ళి ఎవరైతే వెళ్తున్నారో అందరిలో కొంతమందికి అయితే న్యాయం జరుగుతుంది, కొంతమందికి అయితే జరగట్లేదు. అలా జరగని వ్యక్తి ఎవరు ఉన్నారు అని అంటే బి రవీంద్ర నాయక్ అండి, బూకే రవీంద్ర నాయక్ గారు. ఈయనకి జరిగిన అన్యాయం చెప్తాను. పార్టీ ఎలా మర్చిపోయిందో ఇతన్ని, పక్కనున్న నాయకులు కానీ పైన నాయకులు కానీ ఈయన పార్టీ కోసం అంత చేస్తే అన్న విషయం నేను చెప్పబోతున్నాను. ఈయన బి రవీంద్ర నాయక్ అన్న ఆయన దిగుపల్లి పంచాయతీ వడ్డీవంక తండ పెదమాండ్యం మండలం తంబలపల్లి నియోజకవర్గం అండి. ఎస్టీ సుగాలి క్యాస్ట్కి సంబంధించి లంబాడీస్ అంటారు కదా, ఆ క్యాస్ట్కి సంబంధించిన అతను. ఈయన పార్టీకి లాయల్ పర్సన్. అసలు ఆ ఊరు మొత్తం అంతా వైఎస్ఎస్పీకి ఫేవర్గా ఉంటుందండి. కానీ ఆ ఊళ్ళో జెండా కట్టేది ఈయనేనంట. పార్టీ జెండాని భుజం మీద వేసుకుని తిరిగేది ఈయనే. అలాంటి ఈయనకి 2014 నుంచి 19 మధ్యలో ఆయన ఫీల్డ్ అసిస్టెంట్గా ఇచ్చారు పార్టీలో. పార్టీ అధికారంలో ఉంది కదా, సో అప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్గా జాబ్ చేసుకుని నెలకు 12,000 వచ్చేదంట. అయితే 2019 తర్వాత గవర్నమెంట్ మారింది కదండి. గవర్నమెంట్ మారడం వల్ల ఏమైందంటే ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ పోయింది. ఆధారం లేదు. ఆయన ఏంటి అంటే ఒక 4 ఎకరాలు ఒక భూమి ఉంది. ఆ భూమిని పండించుకుంటున్నారు ఆయన. అది వస్తే అది పండితే తింటారు, లేకపోతే లేదు. ఆయన ఫ్యామిలీ పరిస్థితి ఇది. ఆయనకి 4 పిల్లలు, ఒక కొడుకు 3 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ఫ్యామిలీ మొత్తం అంతా. అలాంటి ఆయన పార్టీకి ప్రాణం పెట్టి పనిచేశాడు. ఈ రోజు ప్రాణం పెట్టి పనిచేసినందుకు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడండి. అయినా కానీ పార్టీ పట్టించుకోవట్లా. నేను ఈయన గురించి ఆల్రెడీ డిసెంబర్లో వీడియో చేసున్నా. పార్టీ నుంచి ఏదో రెస్పాన్స్ అయితే వెళ్ళింది, పైనుంచి వెళ్ళింది. బట్ ఏంటంటే ఎవరు పట్టించుకునేది ఈయన ఎక్కడేశారో అక్కడే ఏదో ఆ రోజు ఏదో చేశారు ఆయన గురించి వీడియో, పట్టించుకున్నారని అనుకున్నాను. కానీ ఆయన పరిస్థితి ఎక్కడేసిన దొంగలు అక్కడే ఉంది. మళ్ళీ ఆయన కోసం వీడియో చేస్తున్నాను నేను. అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే ఈయన 19 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, వీళ్ళు ఎస్టీ క్యాస్ట్ కదండి, వీళ్ళకి కొన్ని గవర్నమెంట్ భూములు పంచారు, పట్టాలు ఇచ్చారనమాట. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినారు, కానీ ఈయనకి మాత్రం ఇవ్వాల. అప్పుడు ఆ ఊరు ప్రెసిడెంట్ ఎవరు, యుగంధర్ రెడ్డి గారు, వీళ్ళ ఫ్యామిలీ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ హ్యాండ్ ఓవర్లో ఉండేదంతా వీళ్ళంతా. అయితే ఏం జరిగింది, ఈయన నా భూమి పంచాయతీ అందరి మధ్యలో అందరికి ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు, మీరు నాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ప్రశ్నించాడండి ఆయన. ఎదురు తిరిగేడు వాళ్ళకి. బాగానే ఉంది, రోజులు జరుగుతున్నాయి. 2024 ఎలక్షన్స్కి ముందు ఈ యుగంధర్ రెడ్డి గారు జయచంద్రారెడ్డి గారి మనిషి అంట. ఆయనతో పాటు టీడీపీలోకి వచ్చేసాడు. 3 రోజుల ముందంట ఈయన వచ్చింది పార్టీ ముందు. వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, వీళ్ళు ఈయన్ని బాధారండి. వేరే ఊరికి తీసుకెళ్ళి, ఈయన వేరే ఊరి నుంచి పని చేసుకుని వస్తా ఉంటే దారి కాసి అడవిలోకి తీసుకెళ్ళి పిచ్చ కొట్టారండి. దారుణంగా కొట్టారు ఆయన్ని. ఆ పిక్స్ కూడా నేను మీకు పక్కన వేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి మీరు. కొట్టి చచ్చిపోవడం అని చెప్పి అడవిలో వదిలేసి వచ్చారండి. కానీ ఆయన బతికే ఉన్నాడు. బతికే ఉండి హాస్పిటల్లో జాయిన్ చేశారు, బతికాడు దేవుడి దయ వల్ల. తలకింద పెద్ద గాయాలండి ఆయనకి 2 సర్జరీలు జరిగినాయి. ఇప్పుడు 3వ సర్జరీ కూడా జరుగుతుందంట. జస్ట్ అండి. ఇంకోటి, ఈయన ఎస్టీ కదండి, అట్రాసిటీ కేసు పెట్టారు. ఎవరి మీద వెళ్ళి, అప్పుడున్న డిఎస్పీ గారు ఎవరు, డి ప్రసాద్ రెడ్డి గారు డిఎస్పీ ఆయన. అయితే వీళ్ళందరూ రెడ్డిస్ కదా, సేమ్ కాస్ట్ కదా. సేమ్ కాస్ట్ అవడం వల్ల అప్పుడు ఆయన న్యాయం జరగదు. ఆయన ఏం చేశాడు, కొట్టిన వీళ్ళ 4 పేర్లు అయితే పెట్టకుండా వీళ్ళ రమణారెడ్డి గారి పేరు, తల్లి జయమ్మ పేరు, వీళ్ళిద్దరు పేర్లే పెట్టారనమాట. పెట్టి కేసు నీరుగా చేశాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయారు, ఊళ్ళో లేరు. బెయిల్ అన్ని వచ్చిన తర్వాత అప్పుడు ఊళ్ళోకి వచ్చారు. ఇప్పుడు ఆయనకి న్యాయం జరిగిందా రవీంద్ర నాయక్ గారికి? అటు లీగల్గా న్యాయం జరగల, పార్టీ సైడ్ నుంచి న్యాయం జరగల. కానీ ఏంటి అంటే, నేను కార్యకర్తగా అండగా ఉంటాను అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ ఎంత అన్యాయం జరుగుతున్నా మీరు మాత్రం పట్టించుకోరు. ఇది టీడీపీ కార్యకర్తలు ఎవరైనా వీడియో చూస్తుంటేనండి, మీరు నేను వాళ్ళు ఏదో అంటున్నాను కాదు, ఆయన జరిగిన అన్యాయం ఈ రోజు ఆయనకి జరిగింది, రేపు మీరే ఎవరో ఒకరు జరగచ్చు. పార్టీ ఇలాగే రెస్పాండ్ అయితే ఇన్ని సొల్లు కబుర్లు చెప్పడం ఎందుకండి? ఇవన్నీ ఎందుకు చెప్పడం? నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకి అసలు నా గవర్నమెంట్ అట్రాసిటీలు జరగకూడదు అని చెప్పేసి ఇమ్మీడియట్ సత్వరమే అన్నిటికీ సొల్యూషన్ రావాలని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వండి?
ఈయన ఎంతమందిని కలిశాడంటేనండి, కలెక్టర్ని కలిశాడు, పని అవలా. నెక్స్ట్ జూలై 6 శ్రీనివాస్ యాదవ్ గారిని కలిశారు. ఎవరు? పార్టీ ప్రెసిడెంట్, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్, పల్లా గాజువాక నుంచి గెలిచారు కదా ఎమ్మెల్యే గారు, పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు. నెక్స్ట్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్, సారీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ అనమాట, సంధ్యారాణి గారు, గుమ్మడి సంధ్యారాణి గారు. ఆవిడ కలిశారు జూలై 23. ఏదో చేసేస్తా ఉన్నట్టుగా పెద్ద ఫోజులు ఇచ్చారు, కానీ ఎవడు చేయలే. నారా లోకేష్ గారండి ఆగస్టు 20 కలిశారు. అయ్యిందా? అవలా. అనిత గారిని కలిశారు, హోమ్ మినిస్టర్ గారు, ఎస్సీ. ఈవిడైతే ఎస్టీ, సంధ్యారాణి గారు. అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఎస్సీ, ఆగస్టు 21 గెలిచారు. అరే మీరు మీకే ఇలా లేకపోతే ఎలా? మీ వాళ్ళకి మీరే సపోర్ట్ అయిపోతే ఎలా అండి? బయట వాళ్ళు చేశారంటే, ఇప్పుడు వాళ్ళు కలిపి చేశారంటే ఓకే, మీరు కూడా అన్యాయం చేస్తే ఎలాగా? ఆయనకి ఆల్రెడీ వీడియో చేశా, ఎవరు రెస్పాండ్ అవ్వాలా? ఏదో ఆ రోజు ఏదో కంట తుడుపుగా వెళ్ళి పైనుంచి వాళ్ళు వెళ్ళి మాట్లాడారంట. వెళ్ళి ఏది అతనికి సొల్యూషన్ ఏది? ఆయన ఏంటంటే ఎవరో వస్తారు, వచ్చి వస్తారు, నా కోసం హెల్ప్ చేస్తారు అని చెప్పాడంట. ఇవన్నీ సొల్లు నాటకాలు వద్దండి. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. నాటకాలు ఎందుకు ఇవన్నీ? మేము ఎస్టీలను బాగు చేస్తాం, ఎస్సీలను బాగు చేస్తాం. మీ కార్యకర్తకి న్యాయం చేయలేని వాళ్ళు, అతనికి జరిగింది అన్యాయం. ఇంత అన్యాయం జరిగితే మీరు న్యాయం చేయని వాళ్ళు ఎందుకు కబుర్లు, ఎందుకు పేపర్ స్టేట్మెంట్లు? నేనేదో అన్నానని కాదు. నారా లోకేష్ గారు మీరే కదా కార్యకర్తకి నేను అండగా ఉంటానన్నది. చంద్రబాబు నాయుడు గారు మీరే కదా అన్నది కార్యకర్తలకు మేము అండగా ఉంటాను. ఎక్కడ అండేది? ఇతని గురించి మాట్లాడుతుంటే కింద స్థాయి నాయకులను అడిగితే ఇంకోటి ఏంటి, డిలే అంట. ఆయన ఏమన్నారంటే, ఏమండి మాకు ఇక్కడ ఇన్ఛార్జిని మార్చాలి, జయచంద్రారెడ్డి గారు బాగాలేదు మాకు అని చెప్పి. మార్చాలి అంటే 4 నెలల నుంచి జనవరిలో మాస్టర్, ఫిబ్రవరిలో మాస్టర్ అన్నారు, మార్చిలో మాస్టర్ అన్నారు. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి కార్యకర్తలకి న్యాయం చేయనప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ అన్నీ డిలే అవుతున్నాయి? ఎందుకు వచ్చింది? నారా లోకేష్ గారు అసలు మీరు పట్టించుకోవట్లా. ఇలాంటి ఏదో వీడియో చేస్తే ఆ 2 రోజులు హడావిడి అయిపోతుంది. తర్వాత ఎవడో పట్టించుకోవట్లేదు ఇలాంటి కార్యకర్తల గురించి. ఆల్రెడీ ఆ రోజు పట్టించుకున్నారు పైన ఉన్న వాళ్ళు, కానీ తర్వాత ఏది రెస్పాన్స్ ఏది? ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఇంతలా ఎస్టీలకి అన్యాయం జరుగుతుందండి, మీరు స్టేట్మెంట్స్ అసలు ఇవ్వద్దు. మా ప్రభుత్వంలో అసలు అట్రాసిటీలు లేవు, ఇలాంటి అసలు సొల్లు కబుర్లు అసలు చెప్పొద్దు. మీరు క్లారిటీగా జరుగుతుంది అక్కడ అన్యాయం అనేది, కానీ మీరు న్యాయం చేయడం చేతకాట్లా మీకు. ఇది ప్రాబ్లమ్. నేను మిమ్మల్ని పాయింట్ ఆఫ్ వ్యూ, నేను మీకు ఇది పాజిటివ్ గానే చెప్తున్నా. ఇది మీరు సర్వీస్ నుంచి జరుగుతున్న తప్పులు, ఇవి మీరు కరెక్ట్ చేసుకోకపోతే కష్టము. వీళ్ళందరూ చాలా మంది ఉన్నారండి ఆ ఏరియాలో మొత్తంలో. అసలు ఈయనేనంట జెండా కట్టేది. మీ జెండా మూసిన కార్యకర్తకి ప్రాణోపాయ స్థితిలో ఉన్నప్పుడు మీరు ప్రాణం పోయిన వాళ్ళు ఎందుకండి? ప్రాణం పోయిన వాళ్ళు మీరు. అతనికి ఇప్పుడు 3వ సర్జరీ జరుగుతుందంట. ఇంకోటి ఆయనకి మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చి ఆయన ఇవన్నీ పెట్టుకునే అప్లికేషన్, అదికి దిక్కులేదు ఇప్పటికి. ఎందుకు ఈ కబుర్లు? మీ కార్యకర్తలకి అన్యాయం చేస్తున్నారు మీరు. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరన్నా చూస్తుంటే నన్ను తిట్టుకోకుండా మీరు మాత్రం ఆలోచించండి. ఈ రోజు ఈ కార్యకర్తకు జరిగింది, పార్టీ నమ్ముకున్నది. రేపు మీలో ఎవరికైనా జరిగితే ఇదే పరిస్థితి. పట్టించుకోరు కదా. మీరు అధికారంలోకి వచ్చేంత వరకు మీకు కార్యకర్త కావాలి, అధికారం వచ్చిన తర్వాత మీకు అధికారం కావాలి, ఎంజాయ్. ఇదే కదా. సో నా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, అతని ఫ్యామిలీ కానీ అతను కానీ ఈ కళ్ళతో పార్టీ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఆయన నన్ను నెల రోజుల నుంచి రోజు సార్ నాకు వీడియో చేయండి అన్న. నేనేమన్నానంటే వెయిట్ చేయండి, ఒకసారి చేశాం కదా బాగుండదు అని చెప్పి నేను ఆపుతున్నా ఆయన్ని. అది జనవరి నుంచి ఆపుతున్నా నేను. బాగుండదండి, ఎప్పుడు చేయకూడదు, మనం ఒకసారి ఆల్రెడీ చేసి ఉన్నాం కదా అని చెప్పి నేను ఆపుతున్నా. మీరు ఎక్స్క్లూడ్ చేశాం కదా, పైన రెస్పాండ్ అయ్యారు కదా అని చెప్పేసి. కానీ ఎవరు మాట్లాడుతున్నా. పరిస్థితి ఇది. ఎలా ఉంటే ఎలా అండి. సో స్టేట్మెంట్లు ఆపండి. మా గవర్నమెంట్లో ఎస్టీలకి మేము న్యాయం చేస్తాము, అసలు అన్యాయం జరిగే ప్రసక్తే లేదు, ఇలాంటి సొల్లు కబుర్లు ఆపండి. థ్యాంక్ యూ. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.